ఏంటి పక్కకు వచ్చేసాడు? ఎంత కష్టపడాల్సి వస్తుంది. సరే ఇంకా అదేంటండి మీరు వస్తారని నాకు చెప్పనే లేదు. అంటే నేను వస్తున్నట్టు మీకు తెలీదు. మీ నాన్న మీద ఒకటి నాకు తెలియదండి. హడావిడిలో ఐపాడ్ తీసుకురావడం మర్చిపోయాను. వినకపోతే నిద్ర రాదు. దానికి ఎందుకంటే అంత ఫీల్ అవుతున్నారు? ఎవరినైనా అడిగితే ఇస్తాడు. ఏంటి కూర్చుని జాగింగ్ చేస్తున్నాడు? ఒక్క నిమిషం రే ఒకసారి అయిపోయి వరా. ఏంట్రా రే ఈ పాటగారా మైకేల్ జాక్సన్ రేటింగ్ ఇచ్చావు. ఏ అమ్మాయికి రాలేనేస్తున్నావు? ఈ అమ్మాయిరా మావా. తన బాగా పెద్ద ఫ్యాషనిస్ట్ రా. జాగ్రత్త రే వేసేయగలడు. మీ నాన్న ఏం చేస్తారు? బిజినెస్ మ్యాన్. ఇదిగోండి ఈ సార్తో నైట్ అంతా ఇక్కడే సెటిల్ అయిపోతాం. మై ఫేవరెట్ సాంగ్. ఇది ఫేవరెట్ సాంగ్ నాకన్నా ఒక మాస్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? అది రాడ్ పెట్టుకోవడానికి వెళ్ళింది సార్. రాడ్ అక్కడ మాత్రమే లేదురా, నా కళ్ళ చెప్పకెళ్ళి పడుకో. సార్ పాటలు వెళ్ళిపోతే నేను నిద్ర రాదు సార్. అవును, నీకు పాటలేనందే నిద్ర రాదు, ఇంకొకటి పాలు తాగందే నిద్ర రాదు. నీకు అన్ని అరేంజ్ చేయడానికి వచ్చాను నీ మేనేజర్ని. వెళ్ళి పడుకోరా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ నేను చెప్తాను. ఎలా నిద్రపోయేటప్పుడు జాగ్రత్త సార్, నెత్తి మీద పడుకోగలరు. ఏమ్మా పూర్తిగా కప్పుకొని పడుకో. వీళ్ళు వచ్చి పాట ఎంటా అన్నాడా, ఇంకోడు వచ్చి ఫోటో తెస్తా అంటాడు. అర్థమైందా? అయ్యో నేనే టెంప్ట్ అయిపోతానే. మేడం ఎక్కడ? ఇదే నీ లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వాడితో వెళ్ళి తాగొచ్చావో నిజంగా నీతో మాట్లాడు. ఓకే బంగారం, ఇప్పుడు ఎందుకు ఆ డాగును గుర్తు చేస్తున్నావు? ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నిన్ను ఈ యాంగిల్ చూస్తుంటే ఏ మాయ చేసావులో సమంతలా ఉన్నావు. నిజంగానా? ఊరికి నేను చెప్పా, నువ్వు సమంతను అసలు చూడనే లేదా? ఈ హార్ట్ ఏం చెప్తుందో తెలుసా? ప్రియా ప్రియా అని చెప్తుందా? లైట్ ఆఫ్ చెయ్యి, లైట్ ఆఫ్ చెయ్యి అని చెప్తుంది. ఎప్పుడు అదే ఆలోచన. పోరా. బిల్డప్ ఇవ్వకు, నోరు తెరు. ఎంత పెద్ద నోరో నీది. సుందరి నీవు, సుందరి నేను, ఇద్దరు ప్రైలు ఒకటవని. కొత్తగా పెళ్ళైన కేరళ కపుల్లో ఉన్నారు సార్. మీరు ఏసీ ఫస్ట్ క్లాస్ కూపే బుక్ చేసుకుంటే సలసలగా కూల్ గా ఉండేది కదా సార్. నిజమే, కానీ మీరు ఇక్కడే కదా సార్ బుక్ చేశారు. అవును నిజమేగా. యూ 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 భాస్కర్. మా నాన్న పేరు సార్. పూలు పళ్ళు పాలు అన్నీ ఉన్నాయి. స్వీట్లు ఎక్కడ వస్తున్నాయి సార్, స్వీట్లు వచ్చాకే స్టార్ట్ చేస్తాం. ఐవి టూర్కి వచ్చారా, హనీమూన్ టూర్కి వచ్చారా? ఇలా రెచ్చిపోతున్నారు జంట జంటగా. రెచ్చి నీ బెర్తకు పోరా సార్. దాని అమ్మకాయ ఎవడు పడతాడు? లైట్ ఆఫ్ చేసి పడుకోమా. రెచ్చిపోతున్నారు, నన్ను రెచ్చగొట్టేస్తున్నారు. మల్లయ్య వచ్చేసా. ఎవరు మీ బాబా? సరే త్వరగా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేయండి. ఇండస్ట్రియల్ విజిట్ కి ½ అన్ అవర్ లో వెళ్ళాలి సార్. మనం వెళ్ళడానికి ½ అన్ అవర్. బాబోయ్ రాత్రి ఏం తిని చచ్చాడో. ఏద్దావా. సరే సరే రిసెప్షన్ పాడు చేయకు. మేడం త్వరగా దిగండి. దిగుతున్నాను సార్. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వెళ్ళే ఆ ఇండస్ట్రీలో అందరూ చాలా మర్యాదగా బిహేవ్ చేయండి. మనల్ని ఫోటోలు తీస్తున్నాడు. కేడి వెదవా, లెన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఏం ఫోటో తీస్తున్నాడు? లిజన్, ఇప్పుడు మనం వెళుతున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరకు వ్యాలీ గైడ్ లా మాట. ఎవర్రాదే? మీరు జీవితంలో ఎదగాలంటే ఏ పనైనా దీక్షగా చేయాలి. సార్ ప్రియా నువ్వు జాగ్రత్త. సారీ మేడం, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే తలగడాలు అనిపిస్తేను. రొమాన్స్ చూసావా? త్వరగా అందుకే పాడుకున్నా. సార్ స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఓకే ఓకే, తర్వాత స్టూడెంట్స్ కంట పడకుండా పడుకోనా? పొండి సార్.
ఓకే 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 యారా బాగొచ్చినాయా? అరే శివ, ఈ బ్లాక్ గ్లాస్ వేసుకుంటే బట్టలు అన్ని కనిపిస్తాయి. మేడం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చలాకీగా ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ కూడా గుమ్మటం ఉందా? Yes. ఎక్స్క్యూజ్ మీ, యువర్ స్వీట్ నేమ్? మడత కాజా, నీకు అందదని తెలుసుగా, ఎందుకు ఎగురుతున్నావు? వేర్ ఇస్ ద మెన్స్ టాయిలెట్? దట్స్ ఒరే నేను అదే అడగడానికి వచ్చారా? పదండి పదండి. వెరీ గుడ్. సార్ అటు సైడ్ లేడీస్ టాయిలెట్ ఇటు రండి. అందుకే రాట వెళ్తున్నాను. మేడం వీడు ఏంటి మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్ సినిమాలో వచ్చే విలన్లా 20 నిమిషాల నుంచి వాగుతూనే ఉన్నాడు. మీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాలా. నాకు ఇది కూడా అర్థం కావట్లేదు. ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నావురా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా నోర్మోయరా. చాలే చెప్పరా, షాపింగ్ కదా వెళ్తున్నావు. నీలాంటి పనికి మాలోళ్ళు వెళ్తారా షాపింగ్ కి, కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్, అదే డేటింగ్. ఓ ప్రియా ప్రియా, నా ప్రియా ప్రియా, టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్. రే వసంత్ చెప్తే రే. రే వసంత్ ఒరే ఆగరా రే. వీడు వెళ్ళిపోతే మనం బారి కొంటకి వెళ్ళాలిగా. వీడిని వదలకూడదు. హలో హలో, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. అలాగా? మీరు ఇమీడియట్గా వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. ఐఎమ్ కమింగ్. అప్పడం అప్పింగ్. నైస్ మూడ్ లైటింగ్. ప్రియా డార్లింగ్. సారీ సార్, మేడం రూమ్ అని తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్, బాగా ఎంజాయ్ చేయండి. ఒరే ఆగరా. సార్ ముగ్గురైతే బాగోదు సార్. ఒరే నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? కాదమ్మా, వాడు తప్పుగా అనుకుంటున్నాడు. రే నాకన్నీ తెలుసురా. మీకు అన్నీ తెలుసా? ఏయ్ నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? దా మనం వేరే room కి వెళ్దాం. నడుము కూడా వదలరా. అలాగే. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్నెస్ చేసేలా ఉన్నావు. ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశాను, అదే నీ కాలేజీ లైఫ్ కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ సార్ 4 సంవత్సరాలు కల సార్, 6 అవును నెలలుగా సార్. ప్లాన్ చేస్తున్నాం. రే 4 ఏళ్లుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితే కదా సార్ చేయడానికి. టెన్షన్ అవ్వకండి. మీరేం కంగారు పడకండి. ఈ పొట్టుడేంటి పిచ్చి కుక్కలా కరుస్తున్నాడు. అర్ధరాత్రి 2 అయింది, ఎక్కడికి వెళ్ళి చచ్చారు యదవులు? ఇంకా రాలేదేంటి? ఎక్కడమ్మా వాళ్ళు? వసంత్ నీతో ఏమైనా చెప్పాడా? లేదే. దయ్యో 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 బుద్ధం చరణం గచ్చామి. రే ఏంట్రా నిక్కర్తో వచ్చావు? ప్యాంట్ ఏది? సార్ కరెక్ట్ సార్. ఈ ప్యాంట్ కనిపించట్లేని ఎత్తికెత్తికే మాకు ఇంత లేట్ అయింది సార్. ఏమా ప్యాంట్ ఊడిపోయే రేంజ్ లో ఏ పని చేశారా? అదే సార్ టూర్ డబ్బులని ఫ్యాంట్ లో పెట్టానా, అవన్నీ వెతుకుతుంటే ఫ్యాంటే కనపడకుండా పోయింది. ఏంటి? టూర్ డబ్బులు పోయాయా? అవును. ఎవరు నైట్ వేసుకున్న అమ్మాయి డబ్బులు రే, రే, నైట్ లో మామ, మామ. పెట్టి చూడు. మేడం రా, సుందరి మేడం రా, వద్దురా. నువ్వు ఏయ్. చూడరా. ఇప్పుడు రూమ్ కి వెళ్ళిపోండి, తెల్లారేక మీటింగ్ పెట్టుకుందాం. పొద్దున మీటింగ్ మాతో పెట్టండి, రాత్రికి ఆడుతూ పెట్టండి. ఏయ్, అసహ్యంగా మాడుకో. ఏమా మీరు రూమ్ కి వెళ్ళండి. ఉండరా. వెళ్ళండి రా. ఏంటో మూత అష్టమంగా చెప్తున్నా. రండి, మిమ్మల్ని దారిలో డ్రాప్ చేస్తా. ఆహా, మీరేదో బెంచ్ కారులో వెళ్తున్నట్టు, వాళ్ళేదో తాగి వాగుతుంటే మీరు కూడానా? ఈవిని డ్రాప్ చేయాలంటే బెంచ్ గారు కావాలా? అంత రేంజ్ నాకు లేదమ్మా. రే 5 గంటలకు లేపరా, వెళ్ళి పాలు రే తీసుకురా. వసంత్, నిన్న నీకు అంతలా చెప్పినా మళ్ళీ విడత వెళ్ళి తాగొచ్చావు. ఇంకా నువ్వు నా కంటికి కనిపించకు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, నీ అబ్బా నేను చెప్పాలి. నువ్వు పెద్ద అందగొత్తివి మరి. ఎంతకాలం నీ మాట విన్నందుకు నా చెప్తా నన్ను కొట్టుకోలే. నా చెప్తా కొట్టుకో. చెయ్యేస్తున్నావు, నీ అత్త ఎలా ఉంటుందో తెలుసా? ఎలా రే, ఉంటుందో ఎదవా. తెలుసా? ఏ మామ డబ్బులు ఎంత ఉన్నాయిరా? తీరా రే, తీరా. చిల్లర మాత్రమే ఉందిరా. ఇవ్వరా, దీనికి చిల్లరే ఎక్కువ. చక్రవర్తికి వీధి భిక్షుకర్తికి బతుకు అవుతా. ఎవరు నా పాటకు చప్పట్లు కొట్టింది? నీకంత పొగరెక్కిందారా? ఇక మీదటి నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నా ప్యాంట్ ఇచ్చేవే. చూసారా ఎంత టైట్ గా వేసేసుకుందో. నువ్వేంటి ల్యాండ్రీ బట్టి ఉతుకే దానివా? నా ప్యాంట్ వేసుకెళ్ళిపోయిందమ్మా. వద్దురా, నా ఫిగర్ రా. సరే వద్దురా. రే మామ, ఎంత నువ్వు చేసి తప్పురా. ప్రియా నేను తిడుతుందంటే నీ మీద ప్రేమతోనే కదరా. అయ్యో ఏ సంధ్య కూడా ఉంది. నన్ను ఎప్పుడైనా నువ్వు ఎందుకు తాగుతున్నావు, ఎందుకు ఆరోగ్యం పడి చేసుకుంటున్నావు అని అడిగిందా? వదిలేరా, అదంతా ట్రూ లవ్ తో వచ్చే విషయం. నువ్వు పదరా.
పదరా ఏయ్, నువ్వు. ఏం తాగేసావా అపరిచితులా మాట్లాడు ఇదంతా నీకు తెలియరకి అర్థం అవుద్ది నువ్వు పా. ఇదిగో ల్యాండ్రీ చిల్లర తీసుకో పదరా. చిల్లర ఏడుకో పో ప్రియా పో నిద్రపోతున్నావా?